వచ్చాము. దయచేసి అందరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విన్నాము. ఎవరు అభ్యంతరకరంగా లేకుండా దయచేసి ఫోన్లు సబ్మిట్లో పెట్టుకొని సహకరించవలసిందిగా బయట మనం చేస్తూ ఈ సమయాన్ని నేటి వాక్య సందేశం ఇవ్వనైనటువంటి బ్రదర్ ఈవీ రావు గారికి వందనాలు అయ్య గారు. ప్రైజ్ లాడండి. మరి చక్కగా నడిపిస్తున్నటువంటి పాస్టర్ మణిభూషణం గారికి, ప్రారంభ ప్రార్థన చేసినటువంటి రెవరెండ్ దీవెనమ్మ గారికి, చక్కగా వాక్యం చదివిన సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి నా ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ పెద్దలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా దేవదేవునికి ఎన్నో స్తుతులు చెల్లిస్తున్నాము, నాకు ఒక అవకాశం కలగజేసినందుకు గాను. ఉదయకాలం మరి ఆయన పాద సన్నిధికి వచ్చి దేవుని వాక్యములు చదివి మనం ఒకరినొకరిని ఎక్స్ప్లెయిన్ చేసుకుని హెచ్చరించుకునేటువంటి భాగ్యం ఇచ్చారు. వందనాలు. చదవబడినటువంటి భాగ్యం హెబ్రీ పత్రిక 12:22-24 వరకు. అందులో అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ హెచ్చరిస్తున్నాడు. దానిలోని కొన్ని విషయాలండి. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును, ఆయన చెప్తున్నాడు. అనగా అంటే దాని ఎక్స్ప్లెనేషన్, సియోను అను కొండ జీవము గల దేవుని యొక్క పట్టణం ఏంటంటే, అనగా అంటే అది ఏంటంటే పరలోకపు యెరూషలేము. ఆ పరలోక యెరూషలేము గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. పరలోక పట్టణం గురించి చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. కానీ దానిలోని కొన్ని మాటలు, ఆ పట్టణం ఎక్కడుంది, ఆ పట్టణం గురించి మనం ఏమన్నా నేర్చుకోగలమా, కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూద్దామండి. ప్రకటన గ్రంథము 21:16 అంటున్నారు, ఆ పట్టణం గురించి చెప్తున్నారు. అనగా పరలోక పట్టణం యెరూషలేము అన్నారు కదా, అది ఆ పట్టణము చచౌక్యమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానం. ఆ పట్టణం అంటే పరలోక యెరూషలేము పట్టణము ఎలా ఉన్నది అని ఆయన యోహాను గారు ఆయన దర్శనంలో చూసి ప్రకటన గ్రంథంలో తెలియదు. ఆ పట్టణము చచౌక్యమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణము కొలవగా దాని కొలత 750 కోసులు, దాని పొడవు ఎత్తు వెడల్పును సమానముగా ఉన్నవి. ఇది ఇంగ్లీష్లో చచౌక్యానికి 4 స్క్వేర్ అని చెప్పారు, రాశారండి. 4 స్క్వేర్. పరలోక పట్టణం ఎలా ఉందంట, చచౌక్యమైనది అంటే క్రమమైనది, సక్రమైనది, పర్ఫెక్ట్గా. అంటే దాని పొడవు వెడల్పు సమానం. అంటే పొడవు ఎంత ఉన్నదో ఆయన చెప్పారు. ఇక్కడ పొడవు ఎంత ఉన్నదని 750 కోసులు అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే 12,000 ఫర్లాంగ్స్ అని అన్నారు. ఫర్లాంగ్ని మనం మీటర్లో కన్వర్ట్ చేస్తే దాన్ని 12,000 × 201 మీటర్స్ మల్టిప్లై చేస్తే 24,12,000 మీటర్స్ వస్తుంది. అది 2,412 కిలోమీటర్స్ ఉంటుంది. అంత చూడండి, 2,412 కిలోమీటర్స్ అంటే చాలా దూరం. మరి అంత పొడవు, అంత మరి వెడల్పు కలిగినటువంటి ఇది. ఈ సచౌక్యం అనే దాని గురించి మనం కొన్ని మాటలు చూసుకున్నాం. 4 స్క్వేర్ సమానత్వం, సమానముగా, సక్రమముగా, క్రమముగా, పర్ఫెక్ట్గా. మరికొన్ని చోట్ల ఏంటంటే చతురస్రం అంటే స్క్వేర్ అంటారు. దాని ఇక్కడ 4 స్క్వేర్ అని చెప్పారు ఇక్కడ ఇంగ్లీష్లో. అండ్ ద సిటీ లెంత్ 4 స్క్వేర్, లెంత్ అండ్ బ్రెత్ మెజర్డ్ ఈక్వల్లీ. ఆయన చూసి కొలిసి అది చెప్తున్నారు చూడండి. అది ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఆయన పట్టణం కానీ ఆయన చేసిన పనులన్నీ కూడాను చచౌక్యముగా అంటే సమానముగా, ఈక్వల్గా, 4 స్క్వేర్గా ఉంటాయి అంటున్నారు. ఇక్కడ మన రెవల్యూషన్లో యోహాను గారు చెప్పడమే కాకుండా ఇంకా క్రిందకి వెళ్తే మనము ఆదికాండంలోనే దీన్ని మెన్షన్ చేయబడిందండి. ఆదికాండంలోనే ఈ చాలా చోట్ల చౌక్యము అంటే ఏంటి, 4 స్క్వేర్ అంటే ఏంటి, ఎక్కడెక్కడ దీన్ని ఉపయోగించారు, దాన్ని మనం కొన్ని విషయాలు చూద్దాం. ఎక్సోడస్ 27:1 నిర్గమకాండంలోనే మోషే గారు రాసినటువంటి బుక్లో
నిర్గమకాండంలో కూడా దీన్ని ఉపయోగించారు. ఎన్ని చోట్ల ఉపయోగించారంటే మరి బలిపీఠం అని, మందసం అని, ధూపస్తంభం అని, ప్రతి చోట కూడా ఇది చచౌక్యము, పొడవు వెడల్పులు సమానము కలిగి అంతా కూడా సక్రమముగా పర్ఫెక్ట్గా దాన్ని చేయగలిసి పెట్టారని దేవుని యొక్క దర్శనం ద్వారా ఆనాడు మోసే గారు ఎక్సోడస్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్సోడస్ 27 అధ్యాయము 1-2 వచనాలు చూస్తే, మరియు 5 మూరల పొడవు 5 మూరలు ఎడల్పు, 5 మూర అంటే సుమారుగా 1.5 ఫీట్ అండి. 5 అంటే 5 మూరలు అంటే 7.5 ఫీట్, 7.5 పొడవు వెడల్పులు అవన్నీ కూడా సమానముగా గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. దేవుడు ఆనాడే ఆయనకి ఆదేశం ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఎలా చేయాలి, ఆ బలిపీఠం ఎలా చేయాలి, మందసం ఎలా చేయాలి, దీపస్తంభాలు ఎలా చేయాలి, దేనితో చేయాలి, ఎలా ఉండాలి, ఎంత చక్కగా వివరించారంటే ఆనాడు. మరి ఈ దర్శనంలో ఉన్నటువంటి దానికి రిలేటెడ్గా ఇక్కడ కూడాను పాత నిబంధన గ్రంథంలో, ఎక్సోడస్లోను, రాజుల గ్రంథంలోను, ఎహెజ్కేలు గ్రంథంలోను ఇవన్నీ చచౌక్యం అనేది కనిపిస్తుంది. ఈరోజు ఆ పరలోక పట్టణం దాన్ని వర్ణించాలంటే మరి మనం చాలా టైం పడుతుంది, మన తరం కాదు. అలాంటి పరలోక పట్టణంలో ఒక క్వాలిటీ, ఒక విషయం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. ఈ చచౌక్యము, సమానత్వము, పర్ఫెక్ట్నెస్, ఈ ఫోర్స్ కేర్ అనేది మన జీవితంలో కూడా వర్తిస్తుంది. దాన్ని కంపేర్ చేస్తూ కొన్ని మాటలు చూసుకుందాం. ఇక్కడ బలిపీఠం కూడా ఒకటేది. ఎక్సోడస్లో బలిపీఠము దాని పొడవు వెడల్పు సమానముగా ఉన్నాయి. అక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో అది బలిపీఠం అంటే, ఇక్కడ న్యూ టెస్టిమెంట్లో మనకు తెలుసు కదండి, ది సింబల్ ఆఫ్ క్రాస్. ఆ క్రాస్ మీద బలి పశువుగా మనందరి పాపముల కొరకు బలి అయిపోయినది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆనాడు పరిశుద్ధమైన మరి గొర్రెని కానీ పరిశుద్ధమైన పశువుని కానీ బలిపీఠం మీద బలిస్తే రక్త ప్రోక్షణ, ఇక్కడ ఈ రక్త ప్రోక్షణ మన పాపాలని తుడటానికి క్రొత్త నిబంధనలో బలిపీఠం అనే శిలువ పైన యేసుక్రీస్తు వారిని బలి ఇచ్చారు. అందుకని మనము ఈ సచౌక్యము ఎక్కడెక్కడ ఉన్నది, ఏమి ఇండికేట్ చేస్తుంది మనం చూద్దాం. ఈ యొక్క బలిపీఠం అండి, బలిపీఠము మనం చూస్తే ఇక్కడ నిర్గమకాండం 27:1 దానికి మనకి మన జీవితంలో చూసుకుంటే దేనికి వర్తిస్తుందంటే, ఇది పశ్చాత్తాప జీవితం, రిపెంటెన్స్. మనం మారు మనసు పొంది మరి ఆ పాపములు విడిచిపెట్టి ఆ పాపముల జోలికి వెళ్లకుండా సాక్షి జీవితాన్ని సరిచేసుకుంటూ పశ్చాత్తాప జీవితం మనకు ఉన్నదా అని ఆనాడు చెప్పినటువంటి ఆ బలిపీఠానికి సాదృశ్యంగా మన జీవితంలో మనం పశ్చాత్తాప జీవితం గురించి మనం పరీక్షించుకుందాం. మన జీవితం ఎలా ఉన్నది, మన ప్రతి విషయంలోనూ పశ్చాత్తాపడి రిపెంటెన్స్తో ఆయన పాదములు పట్టుకుని ఇక మీదట ఆ పాపాలు చేయనని వదిలివేస్తూ ఆయన వెంబడిస్తున్నామా లేదా? మరి చూడండి, ఆనాడు యేసుక్రీస్తు వారికి ఇరుప్రక్కల దొంగలు ఉన్నారు. సిలువ వేసినప్పుడు రైట్ సైడ్ ఉన్న దొంగ ఆయన ఒప్పుకుంటున్నాడు. దొంగకి ఏంటంటే జనరల్గా భయం ఉండదు, భక్తి కూడా ఉండదు. కానీ ఆనాడు ఆయన చూశాడు, ఆయన చూసి నీ ప్రక్కవాడితో అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది సబబే, మనకైతే ఇది తగును. కానీ ఈ పాపం ఎరిగినటువంటి ప్రభువుకి మరి వేస్తున్నాను కదా, ఇప్పుడైనా నువ్వు నీ పాపంలో ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడవా అని ఆయన హెచ్చరిస్తున్నాడు ప్రక్కన ఉన్నటువంటి ఆ దొంగకి. చూడండి, ఆయన అక్కడ ఒక క్షణంలోనే రిపెంటెన్స్ అయ్యాడు. ఆయన జీవం గల దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకుని ఒప్పుకొని మరి ఆయన అడుగుతాడు, మనకంతా తెలిసిందే, అయా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగితే ఆయన చెప్తాడు, నిత్యముగా నీవు నాతో పరదేశంలో ఉండు. మన జీవితంలో కూడాను మనకి భక్తి ఉంది, భయం ఉందా? భయం ఉంది కానీ భక్తి ఉందా? ఈ రెండు కూడాను సచౌక్యంగా ఉండాలండి, అంటే సమానంగా ఉండాలి. ఎక్కడ కూడా మనం దాన్ని
ఒకదాన్ని తగ్గించేలాగా ఉండగలరు. భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో వర్షిప్ చేస్తే భయము ఉండాలి, భక్తి ఉండాలి. అవి రెండు కూడాను ఈక్వల్గా ఉండాలి. దాన్నే మనం మన పశ్చాత్తాప జీవితం ఎలా ఉన్నది, భయము, భక్తి, నీతి, ఇవన్నీ కూడాను మనకిచ్చినటువంటి మంచి మాటలండి ప్రభువారు. ఈనాడు మన భక్తి ఎలా ఉన్నది? భయంతో కూడిన భక్తి, భక్తితో కూడిన భయం ఉన్నదా? మనం కంపేర్ చేసుకోవాలి. ఇవి రెండు కూడాను ప్రక్క పక్కనే రైలు పట్టాలాగా వెళుతూ ఉండాలి మన జీవితంలో. ఆ భయం అనేది లేకపోతే అసలు దొంగలకు భయం ఉండదండి. వాళ్ళు దాంతో భయంకరమైన లాంటి వాళ్ళే. మరి నీవు భయపడవా? దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడానికి మన ప్రక్కన ఉన్న ఆయన గురించి తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నాడు. మరి అదేవిధంగా చూస్తే మనము ఇంకా 2026లో వచ్చేసాం తర్వాత ఇప్పటి వరకు ఆయన యొక్క మహదైశ్వర్యాన్ని బట్టి మనము రాగలిగామండి. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నాం? మన రిపెంటెన్స్ ఎలా ఉన్నది? మన సాక్షి జీవితం ఎలా ఉన్నది? కడ వరకు మన సాక్షి జీవితంతో మనము ఆ పశ్చాత్తాప జీవితంతో మరి ముందుకు వెళ్ళగలుగుతున్నామా? అది పరీక్షించుకుందాం. రెండవదిగాను నిర్గమకాండము 26:16 చూద్దామండి. 26:16 నిర్గమకాండంలోనే చాలా చోట్ల ఈ యొక్క 4 స్క్వేర్ గురించి చెప్తారు. చచౌక్యము, ఆ చచౌక్యము గురించి మనము నేర్చుకోవాలంటే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఉంటుందన్నమాట. ఎక్సోడస్ 28:16 అది మడవబడి చచౌక్యముగా ఉండవలన అది జానెడు పొడవు జానెడు వెడల్పు గలదై ఉండెను. అది అంటే ఇక్కడ ఏంటండి మనం చూద్దాం రండి. ఇది యొక్క యాజకుని యొక్క ఆ ఛాతి పైన, ఆయన చెస్ట్ పైన, ఆయనకున్నటువంటి ఆ వస్త్రం పైన అది ఏముంటుందంటే మనకి జానెడు పొడవు జానెడు వెడల్పైనటువంటి ఒక మనం చూస్తాం. దానిలో 4 పంక్తులుగా రత్నములు, 4 పంక్తులుగా 3 ఉంటాయి. 3 × 4 12 నెంబర్ ఆఫ్ వాల్యుబుల్ స్టోన్స్ ఆ యొక్క చెస్ట్ పైన ఉన్నటువంటి. కొంతమంది ఏపోదు వస్త్రం ఉంటుంది, దాని పైన ఆ వస్త్రం పైన ఈ 12 గోత్రాల యొక్క పేర్లు రాయబడి 12 రకాలైనటువంటి అమూల్యమైనటువంటి, మనకు తెలుసు రత్నము, మణి, గోమేదకము, సూర్యకాంతము, అనేకమైనటువంటి ఉన్నాయి. అవన్నీ కూడాను ఆ యొక్క వాల్యుబుల్ స్టోన్స్ అన్నీ కూడా రిప్రజెంట్ చేస్తున్నది ఏంటంటే ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాలు. అక్కడ కూడా సచౌక్యం అనేది ఉపయోగించారు. ఆ సచౌక్యము ఎక్కడుంటుందండి అండి? ఆయన ప్రవర్త యొక్క ఆ యొక్క ప్రాఫిట్ ఎవరైతే మరి ఆ యొక్క పరిశుద్ధ ఆలయంలోనికి వెళతారో ఆయన యొక్క వస్త్రము చెస్ట్ పైన ఈ 4 స్క్వేర్తో ఉన్నటువంటి చచౌక్యముగా ఉన్నటువంటి ఒక ఈ రత్నాలు, మణులు పొదగబడినటువంటిది ఆ యొక్క మరి ప్రాఫిట్ ధరిస్తూ ఉంటారు. దాని ఇండికేషన్ ఏం చూపిస్తుందంటే మనము అది ఒక క్రమమైన జీవితము, అది ఒక క్రమమైన సమమైనగా జీవితము, మనకి రక్షణ అనుభవంలోనికి తీసుకొచ్చేటువంటి క్రమమైన జీవితం అని నేను అంటానండి. ఎందుకంటే ఒక క్రమం, ఒక పద్ధతి, పర్ఫెక్ట్నెస్, ప్రభువు ఆయన చేసినటువంటి ప్రతి విషయంలోనూ కూడాను ఎక్కడ కూడా ఏమాత్రం కూడా లోపం లేకుండా బలిపీఠం దగ్గర నుంచి, ఏపోదు వస్త్రం దగ్గర నుంచి, ఈ యొక్క మరి 12 గోత్రాల ఎవరి పేరు వదలకుండా వాళ్ళ యొక్క పేరు రాయబడి ఆ రత్నాలు, మణులు, వైఢూర్యాల పైన చెక్కబడి అంత సిస్టమేటిక్గా ఆనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఉన్నది. ఈనాడు మన జీవితము ఎలా ఉన్నది? మన జీవితము మనము కూడా ఇది న్యాయ విధమైన పథకం అంటారు ఆయన. న్యాయ విధమైన పథకము యాజకుడి ఛాతి పైన ఉండాలి. అలాంటి క్రమమైన జీవితము మనం జీవించగలుగుతున్నాము. ఇప్పుడు మన జీవితం ఎలా ఉన్నది? మన రక్షణ అనుభవంలో ఎలా ఉన్నది? మనం రక్షణ అనుభవంలోకి వచ్చామండి. దాని క్రమమైన జీవితం, ఒక పర్ఫెక్ట్ జీవితం, భయము భక్తితో ఉంటున్నామా మనం పరీక్షించుకోవాలని దాన్ని నేను కంపారిజన్లోకి తీసుకొస్తున్నామండి. ఒకటేం చూసాను, నిర్గమకాండం 27:12 బలిపీఠము
అది సాదృశ్యము, పశ్చాత్తాప జీవితం, రిపెంటెన్స్ లైఫ్ అని. రెండవదిగా క్రమమైన జీవితము ఏంటండి, న్యాయ విధం పథకము. దీన్ని ఏమంటారంటే న్యాయ విధానమైన పథకము ఆ యొక్క యాజకుడు చెస్ట్ పైన ధరించి ఉంటారు. మన రక్షణ విధానము, మన క్రమమైన జీవితం ఎలా ఉందో మనము పరీక్షించుకోవాలి. పరమగీతాల్లో మరి సాంగ్ ఆఫ్ సొలొమోన్లో మరి ఆయన వర్ణిస్తూ అంటారు, నీ పలు వరుస చక్కగా ఉన్నది, చాలా క్రమముగా ఉన్నది, ప్రతిదీ కూడాను చక్కగా క్రమముగా ఫోర్స్ కేర్లో ససౌఖ్యముగా ఉండవాలని ఆయన ఇస్తున్నారు. మరి దావీదు గారు కూడాను మరి ఎన్నోసార్లు వర్ణిస్తారు ఇది. మూడోది చూద్దాం రండి. అదే నిర్గమకాండం 37:25లో ధూపవేదిక గురించండి. ధూపవేదిక, ఆ ధూపవేదిక అంటే మనకు తెలుసు కదా, మనం అనేక మార్లు చదివాం, అనేక మార్లు విన్నాం. అలాగే ఇంకా మనకి ధూపవేదికి వెళ్ళే ముందు జెన్సిస్ ఆదికాండం 22:9లో మరి మనకు తెలుసు కదా, కొండపైకి అబ్రహాం గారు ఇస్సాకును తీసుకెళ్ళి బలిష్టాకి తీసుకెళ్ళినప్పుడు బలిపీఠమును కట్టి అక్కడ కట్టెలు కూడా చాలా చక్కగా క్రమముగా పేరుస్తాడు. చూడండి ఎంత టెన్షన్లో ఉండాలి అబ్రహాం గారు. నాకు ఒకగానొక కుమారుని అడిగారు ఈమని తీసుకెళ్తున్నాను, ఆయనకి ఏమి చింత లేదు. చాలా ఆ బలిపీఠం కట్టి అక్కడ కట్టెలు కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఏదో విధంగా అట్లా ఒక గుంపులాగా పడేయలేదు, చక్కగా పేర్చారంట. తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కట్టెల మీద ఉంచాడు. ప్రతి విషయంలోనూ మన క్రమం చూడాలండి. ప్రతి విషయంలోనూ మనం మాట్లాడే విధానం, చేసే విధానం, మన డ్రెస్ కోడ్ కూడా, మనం ఎలాంటి డ్రెస్ ఉంచినా కానీ భయం కలిగి, భక్తి కలిగి అన్నిటిలో ఉంటే మన జీవితం కూడాను ధన్యకరంగాను, మన జీవితం కూడా మరి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడవదిగా మనం చూద్దామండి, నిర్గమకాండం 37:25లో ధూపవేదిక. ఆ ధూపవేదిక కూడా ఎలా ఉంటుందండి, మరి అతడు తుమ్మకరతో ధూపవేదికను చేసెను, దాని పొడవు 3 దాని వెడల్పు 3 అంటే సుమారుగా ఒక పెద్ద మనిషి యొక్క 3 అంటే 1.5 feet. ఈ ధూపవేదిక కూడాను సమానముగా సత్సౌఖ్యముగా ఫోర్స్ కేర్గా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు ఇక్కడ. మరియు అతడు తుమ్మ కర్రతో ధూపవేదికను చేసెను, దాని పొడవు 3 దాని వెడల్పు 3 అది కొమ్ములు ఏకాండమైనవి. చూడండి, అది తుమ్మకర్ర అంటే మనకు తెలుసు కదా, మేము చూసాం పల్లెటూరులో, చాలా గట్టిగా ఉంటుంది. అది నీటిలో పడేస్తే 50 years వరకు కూడాను దానికి ఏమీ మరి అది పాడవదు అంటారు, అంత గట్టిది తుమ్మకర్ర. అలాంటి తుమ్మకర్రతో చేయమని చూడండి. దేవునికి మరి అన్ని విషయాలకి తెలుసండి, దానితో చేయాలి. దాని పొడవెంత ఉండాలి, దాని మనకి దేవుడు ఇచ్చాడు కదా, 2 కాళ్ళు సమానంగానే ఇచ్చాడు కదా పొడవుగాను, 2 హ్యాండ్స్ కూడా సమానంగానే ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. అవి సమానంగా ఉంటాయి కానీ ఒకటేమో ఎక్కువగాను ఒక తక్కువగా ఉంటాయా? అలాగే మన ప్రార్థనా జీవితం కూడాను సమానంగా, అంటే మనం ఎలా అయితే మన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాము, మన గురించి ప్రార్థన చేస్తున్నాము, అలాగే మన ఇరుగు పొరుగు వారి గురించి, ఇతరుల సహోదరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం ఇలా 3:30కి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం కదా, అందులోనూ మన గురించే కాదండి, ఇతరుల గురించి, ఇతరుల యొక్క వాళ్ళ రిక్వెస్ట్ల గురించి. అది మన యొక్క ప్రేయర్ జీవితాన్ని, ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది. మనం ఆర్ యూ ప్రేయింగ్ ఈక్వల్లీ టు ద అదర్స్ యాజ్ యూ ప్రే యువర్ సెల్ఫ్? నీ గురించి నీవు ప్రార్థన చేసుకున్నట్లుగానే నీవు ఇతరుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నావా? మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? స్వార్థపూరితమైనది ఉంటుందా? మనమైతే మనకు ఆపద వస్తే మనం మోకరించి ఉపవాసం ఉండి అంగలార్చి మరి ప్రార్థన చేసుకుంటాం. అలాగే ఇతరుల వారికి కూడా అంత సమయం ఇవ్వగలుగుతున్నామా? దేవుడు ఎక్కడ పార్షాలిటీ చూపించలేదండి. ధూపవేదిక వేసినప్పుడు కూడా దానికి కూడాను సచౌక్యముగా దాని పొడవు 3 దాని వెడల్పు 3 అది సచౌక్యముగా ఉండవలేను. ఇట్ షుడ్ బి ఇన్ ఫోర్స్ కేర్. ఎక్కడ కూడా నాయన చూడండి. మరి ఇంకా మనం చూస్తే మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి. ప్రభువారు ఆ యొక్క ప్రార్థన మీటింగ్ అయిన తర్వాత వీళ్ళందరికీ ఇంతమంది జనాలు ఉన్నారు, భోజనం ఎక్కడ చూడండి అంటే ఏమి లేవు ప్రభు అంటే ఒక చిన్న పిల్లవాడి దగ్గర
మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వస్తారు. అప్పుడు ఎంతమందికి అండి? సుమారుగా పురుషులకి 5,000 మందికి పంచిపెట్టారు. మిగలగా 12 గంపలు మరి మిగిలినాయి. అప్పుడు దానికి నేను అంటాను కదా, ప్రభువారు అంటారు, మీరు ఎన్ని చక్కగా భోజనం కావాలా, చక్కగా క్రమంగా పంక్తులలో కూర్చోండి అంటారు. అంటే లైన్లుగా గుంపులు గుంపులుగా ఉంటే ఉండండి, ఎగబడి తీసుకుంటే ఎవరేం తీసుకుంటున్నారో ఎవరికైనా వెళ్తుందో తెలియదు. అక్కడ కూడా ప్రభు క్లియర్గా మెన్షన్ చేస్తారు, మీరు పంక్తులలో కూర్చొని ఉండండి. మన జీవితంలో కూడా సిస్టమేటిక్గా పంక్తులుగా అన్నీ కూడా క్రమంగా జరిగితే అన్నీ మిగులుతాయండి. కొంతమందికి వస్తే నేను చూశాను, నాతో పాటు ఉద్యోగం చేసిన వాళ్ళు మరి నెలాఖరు అయ్యే వరకు డబ్బులు అయిపోయి అప్పులు చేస్తూ ఉండేవాడు. క్రమముగా మనం ప్లాన్ ప్రకారంగా చేసుకుని పంక్తుల వారిగా చూడండి, మనం భోజనం డిన్నర్ కానీ లంచ్ కానీ చేస్తాం, చక్కగా క్రమంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డైనింగ్ టేబుల్లో కూర్చుంటామా, ఎగుడు దిగుడుగా ఇష్టం వచ్చిన చోట కూర్చుంటాం. క్రమమైన పద్ధతి, 4 స్క్వేర్ చచౌక్యముగా ఉండాలండి. ఆనాడు ప్రతి విషయంలోనూ ప్రభు ధూపవేదిక విషయంలోనూ అన్ని విషయాల్లోనూ మరి పరలోక పట్టిన విషయం కొలతలు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇచ్చేసి మనం దాన్ని మన జీవితంలో సాదృశ్యంగా ఉంచుకోవాలని చెప్పారు. దీన్ని నేనేమంటానంటే, మన ప్రార్థనా జీవితం సాదృశ్యముగా ఉన్నదా? మన ప్రార్థనా జీవితాన్ని మనము ఎలా ఉన్న ప్రార్థన మనం ఆనాడు మన కీర్తన గ్రంథం దావీదు గారు అంటారు కదా, నా చేతులు ఎత్తి సాయంత్రకాలపు ధూపం వేస్తున్నానంటాడు. మన ప్రార్థన ధూపము ప్రభు వద్దకు వెళ్ళాలి. అపోస్తులు 10లో మరి శతాధిపతి ఉంటారు, మనకు తెలుసు, కర్నేలి గారు. ఆయన యొక్క ప్రార్థనా ధూపము ఎక్కడికి వెళ్ళింది? ప్రభు దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి దేవదూతను పంపిస్తాడు. అయ్యా, నీ మంచితనము, నీ చక్రమైన పద్ధతులు, కార్యాలు, నీ ప్రార్థన అన్నీ వచ్చినాయి, కానీ నీకొకటి లోపంగా ఉన్నది. నీవు ఎపెకులో ఉన్నటువంటి పరిశుద్ధుడైనటువంటి అపోస్తలు మరి పేతురుని గారిని పిలిపించుకుని మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుని బాప్తిస్మం తీసుకోండి, ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు. మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నది? ఆర్ యూ ప్రేయింగ్ డైలీ? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ అదర్స్? మన గురించే కాకుండా మన ఇతరులు. ఈ మధ్యాహ్న కాలపు విజ్ఞాపన ప్రార్థన పెట్టింది అందుకేనండి, మన గురించే కాకుండా మనం ఇతరుల యొక్క వాళ్ళ ప్రాబ్లం గురించి, వారి సమస్యల గురించి కూడా ప్రభువుని అడగాలని, ప్రభువుని అడిగి పొందుకోవాలని. మనం ఇంకా చూస్తే ఎన్నో ఉండేయండి. ఈ సౌఖ్యం గురించి చెప్పాలంటే ఈ యొక్క ఎక్సోడస్లోనే కాదు, మరి హెచ్కేల్లో కూడాను ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. హెచ్కేల్ గ్రంథంలో కూడా మరి ప్రకటన గ్రంథంలోను, క్రొత్త నిబంధనలోను దీని గురించి ఇంకా మరి ఎబ్రిల్కి రాస్తూ అక్కడ కూడా పౌలు గారు కూడా ఈ యొక్క ససౌఖ్యం అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే సమానత్వం, ఈక్వాలిటీ. ఇప్పుడు చూడండి, మనకు కూడాను ప్రభువారు ఒక గొప్ప సోషలిస్ట్ అంటారు కదా, మరి నిజమైనటువంటి సమానత్వం తీసుకొచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారేనే. నిజమైన సమానత్వం, ఒకళ్ళు హెచ్చులు ఒక తగ్గులు అనకుండా ఈక్వాలిటీ అండ్ ఇంటిగ్రిటీ. జీసస్ కేమ్ టు ద ఎర్త్ టు ఎరాడికేట్ ద పావర్టీ. ఆయన ఈక్వాలిటీని, సమానత్వాన్ని చేయడానికి వచ్చానండి. ఇంకెన్నో విషయాలు ఉన్నాయని మనం చూస్తే మనకి సమయం తక్కువ ఉన్నది కాబట్టి మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. హెచ్కేల్ గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనములో ఆయన చెప్తున్నారు ఏంటి? ఈ చౌక్యము 4 స్క్వేర్ ఎలా ఉండాలని. ప్రతిష్ఠిత భూమి అంతయు 25,000 కొలకర్రలు అంటండి. 25,000 కొలకర్రలు చౌక్యముగా ఉండును. దానిలో 4వ భాగం పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. ఇది ఎవరికండి? ఇది ప్రాఫిట్స్కి. ప్రతిష్ఠిత భూమి ఇస్తారు అందరికీ, తెగల వారికి 12 గోత్రాలకి భూమి ఇచ్చారు. కానీ ఇక ఈ యాజకులైనటువంటి వీరికి మాత్రము ఒక ప్రతిష్ఠిత భూమి ఇచ్చారు. అది కూడాను చక్కగా సమానంగా, దాని పొడవు, ఎడల్పులు, మరి దానిలోని మరి 4వ భాగం ఎవరికి ఇవ్వాలండి?
నాలుగో భాగం ఏర్పాటు చేయాలి. దానిలో 4వ భాగమును మరి ప్రభు కొరకు ఏర్పాటు చేయాలి. ప్రతిష్ఠిత భూమి 25,000 కొలకర్రలు సౌఖ్యముగా ఉండిన దానిలో 4వ భాగము పట్టణమునకు. ఏ పట్టణం అండి? ఈ పరలోక పట్టణమునకు, నూతన యెరూషలేము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను. అన్నీ కూడాను సౌఖ్యం. ఫోర్స్కేర్ హెజ్కేల్ కూడా ఆయన దర్శనం ప్రభువారు చూపిస్తారు. ప్రతిదీ కూడాను క్రమముగా ఉండాలి, ప్రతిదీ కూడాను సమానంగా ఉండాలి. దాని పొడవు వెడల్పులు అన్నీ కూడాను. నేనంటాను కదా, ఇది ఈ హెజ్కేల్ 48:20లో ఈ ప్రతిష్ఠిత అయినటువంటి ఇది అందరికీ ఇచ్చారు. ఎవరికి? 12 ట్రైబ్స్కి ఇచ్చారు. ఇది మన ప్రతిష్ఠిత జీవితము ఎలా ఉంటుందంటే మన సమర్పణ జీవితం. మనం సమర్పణ చేయాలి. సమర్పణ ఆనాడు ఓల్డ్ టెస్టిమెంట్లో 10వ భాగం అన్నారు. క్రొత్త నిబంధనలో ప్రేరేపించిన కొలది మీరు ఇవ్వచ్చండి దేవునికి. నీకు బాగా ఎక్కువగా ఇవ్వాలనిపిస్తే నువ్వెంత ఇవ్వచ్చు. విధవరాలు చూడండి, ఆమెకున్నటువంటి సమస్తం ఇచ్చేసింది. అది గొప్ప కానుకగా ప్రభువే అంటారు. అది 2 నాణ్యాలు కానివ్వండి, 1 నాణ్యం కానివ్వండి. అందుకని మన యొక్క ప్రతిష్ఠిత జీవితం అంటే మన యొక్క ఈ ఇచ్చేటువంటి జీవితం ఎలా ఉన్నది, మన సమర్పిత జీవితం దేవునికి ఎలా సమర్పించుకుంటున్నాము? హోల్ హార్టెడ్గా ఇవ్వగలుగుతున్నామా? కొంచెం బాధపడుతూ సణుక్కుంటూ ఇవ్వగలుగుతున్నాము? ఈయన హెజ్కేల్ గారు హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన కూడా మరి గొప్ప ప్రవర్త. ఆయన చూసి ప్రభువారు చెప్పటం వల్ల ఇవన్నీ వాళ్ళు రాయగలుగుతారండి. ప్రతిష్ఠిత జీవితం, సమర్పిత జీవితం ఎలా ఉన్నది? ఈ రోజున మనం ఎలా ఉన్నది? మన జీవితం ఎలా ఉన్నది? అదే రోమా 12లో కూడా ఉంటుంది. రోమా 12. కాబట్టి పరిశుద్ధతను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. శరీరములను అమూల్యమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మలను బతిమాలుకొనుచున్నానని పౌలు గారు చెప్తున్నారండి. బతిమాలుకుంటున్నాను. ఎలా ఉందండి మన సమర్పణ జీవితం? మనం కంప్లీట్గా ఆర్ యు సరెండర్ కంప్లీట్లీ టు ద లార్డ్ జీసస్? మనం ఎలా జీవిస్తున్నాం? మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడైనా చూసామండి, ఒకటి నిర్గమకాండంలో బలిపీఠం, దానికి సాదృశ్యం ఏం చూసాము? పశ్చాత్తాప జీవితం, రిపెంటెన్స్ లైఫ్ చూసాం. రెండవది నిర్గమకాండము 26:16లో మళ్ళా చూసావు, న్యాయ విధమైన పథకం యాజకుని ఛాతీ పైన ఉంటుంది. అంటే మన క్రమమైన జీవితం, సమానమైన జీవితం, సత్సౌక్యముగా ఉన్నదా మన రక్షణ అనుభవం. మూడవదిగా నిర్గమ 37:25లో చూసాము, ధూపవేదిక, అది కూడా పొడవు వెడల్పు సమానంగా ఉండి సత్సౌక్యంగా ఉన్నది. ధూపం అంటే ఏంటంటే ప్రార్థన. మన ప్రార్థన జీవితం సాదృశ్యంగా ఉన్నదా? ఇతరులకు మరి ఆకర్షణీయంగా ఉన్నదా? ఎలా ఉన్నది? ఒక భక్తుడు అంటారు, నేను 3 సార్లు చేస్తాను దినానికి. ఒక భక్తుడు అంటారు, నేను 7 సార్లు చేస్తాను. మనకు అందరికీ తెలిసింది సుంకరి ప్రార్థన, చిన్న ప్రార్థన అయినది. మనం హోల్ హార్టెడ్గా చేయాలంటున్నారు. నాలుగవది హెజ్కేల్ 48:20లో చూసాం, మన ప్రతిష్ఠిత భూమి గురించి చెప్తారు ఆయన. మన ప్రతిష్ఠిత భూమి అంటే మన ప్రతిష్ఠిత జీవితము, సమర్పణ జీవితం ఎలా ఉన్నది మనం పరీక్షించుకోవాలి. ఇంకా చూస్తే మన మూలవాక్యంలోకి వెళదాం రండి. 5వదిగా ప్రకటన గ్రంథం 21:16లో, అది ప్రకటన గ్రంథం ఆ పట్టణం గురించి. ఆ పట్టణము సచౌక్యమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానంగా ఉన్నది. అతడు కొలకరతో పట్టణము కొలవగా దాని కొలత 750 కోసులు. దాని పొడవును, ఎత్తును, వెడల్పును సమానంగా ఉన్నాయి. చూడు, సమానత్వాన్ని గురించి చెప్తున్నానండి. సచౌక్యము, 4 స్క్వేర్. నేను దీని అంటాను మన సిద్ధపాటు జీవితం. బుద్ధిగల కన్నికలు ఎలా ఉంటారండి? సిద్ధపడి ఉన్నారు వాళ్ళు. ప్రభు వస్తున్నారని
పెండు కుమారుని ఎదుర్కోవాలని బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలని ఎంత మంచి ఎగ్జాంపుల్ అండి మన జీవితంలో అది గ్రేట్ ఎగ్జాంపుల్. సిద్ధపాటు కలిగి ఉన్నారా? నేడు రేపో రాబోతున్నాడు ఆయన. ఎప్పుడొచ్చినా కానీ ఆయన ర్యాప్చర్ని ఎదుర్కొన్న. ఐఆమ్ రెడీ టు ఫేస్ ద ర్యాప్చర్. ఆర్ యు రెడీ? మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చినా కానీ నేను వెళ్తాక సిద్ధపడి ఉన్నాను. ఆయన ఏముంటారంటే సౌఖ్యము, పరలోక పట్టణాన్ని గుర్తు చేస్తుంది. యెరూషలేము, ఎందుకంటే మన మిలేనియం 1000 ఏళ్ల పరిపాలన రాబోతున్నది. చూస్తుంటే అనేకమైనటువంటి సూచన క్రియలు కనిపిస్తున్నాయి. అనేకమైనటువంటి మరి విషయాలు జరుగుతున్నాయి. ప్రభు రాకడలో జరగవలసినవి. ఆయన చెప్పినటువంటి ప్రవచనాలన్నీ నెరవేరినాయండి. ఇది ఎందుకు నెరవేరదు? ఎంతోమంది చారిత్రాత్మక రుజువులతో పాటు చూపిస్తున్నారు. ఆయన వస్తున్నారు, త్వరగా వస్తున్నారు. ఆర్ యు రెడీ? మిలేనియం ఇయర్లో ఉండాలని ఆశపడుతున్నారా? సిద్ధపాటు జీవితం ఉన్నదా? బుద్ధిగల కణికల్లాగా మనం సిద్ధపడి మన సాక్షి జీవితాన్ని మనం సరిచేసుకుంటే ప్రతిరోజు ఈజ్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్ టు రెక్టిఫై యువర్ లైఫ్. సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తున్నారు. పాత నిబంధనలు అది లేదండి. చిన్న అబద్ధం ఆడితేనే చనిపోవటం, అంతే. చిన్న తప్పు చేస్తేనే చనిపోయటం. కానీ మనం సరిచేసుకుని సరిదిద్దుకుని రెన్యూవల్ అయ్యి ఈ 2026లో మన సిద్ధపాటు జీవితం ఎలా ఉన్నది? మన ప్రార్థన జీవితం మనం ఎలా ఉన్నది? మన సమర్పిత జీవితం మనం ఎలా ఉన్నది? మనల్ని పరీక్షించుకునే సమయం అండి ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఎటు చూసినా కానీ మరి ఆయన చెప్పారు కదా, మరి క్రీస్తు రాకడ సమీపంగా ఉన్నది. ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నాడో తెలుసా అండి? నీలో నాలో ఇంకా సరిదిద్దుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. అవి సరిదిద్దుకుని కొన్ని వదిలివేసి ఆయన పాదాలు పట్టుకుని కంప్లీట్గా సరెండర్ జీవితంతో మరి ధూపవేదికి వెళ్తాం. ప్రార్థన, ఇవన్నిటికీ మార్గం ఒకటేనండి, ప్రార్థన. అంతేండి. మనము ఈ యొక్క 5 పాయింట్లు తీసుకుని మన జీవితం ఎలా ఉన్నది మనం సరిచేసుకుని ఈనాటి నుంచి ఆయన సన్నిధిలోను మరి సమర్పిత సిద్ధపాటుతోను సమర్పిత జీవితం ధూపవేదిక వేస్తూ పశ్చాత్తాపంతో మరి ఆయన తట్టు చూస్తే ఆయన మనకి తప్పకుండా ఆయన చెంతకు తీసుకుని, ఆయన క్షమించి బలపరిచి చెంతకు తీసుకునేటువంటి దేవుడు అండి. ఈ కొన్ని మాటలు ప్రభు వెనుకడలో దీవించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అనే దేవ, అల్పుడైన నన్ను నాయన నిలబెట్టుకున్న ఆయన మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ కొన్ని మాటలు నాయన విన్నవారి హృదయంలో 30 60 ఫలించినట్లు సహాయం చేయండి ఆయన. తండ్రి, మీరే ఘనత మహిమ పొందమని కొన్ని మాటలు నా ప్రభు నా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు అయ్యగారు, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి దేవదేవునికి మరి కమిటీ పెద్దలకి మరొకసారి వందనాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వందనాలు. రీతిగా మరి సతత్వం అనేటువంటి పాయింట్ మీద మరి మార్పు చెందే జీవితానికి అలాగే చాలా అద్భుతమైనటువంటి వర్తమానం అందించినటువంటి బ్రదర్ ఈవీరావు గారికి ప్రత్యేకమైన వందనాలు అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ఈ వాక్యం ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యన ఉన్నటువంటి సిస్టర్ శిరీష గారిని ఆహ్వానిస్తున్నామండి. శిరీష గారు. ప్రైజ్ ది లార్డ్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థన కోరుతున్నాను. ప్రార్థన చేస్తుంది. జీవ కిరీటం మాకు ఇచ్చావు, జీవులకి